హైడ్రా వచ్చాక అసలు అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటే సకలం చెరువ సలకం చెరువ దాని విషయంలో మాత్రం సలకం చెరువు దాని ఎఫెక్ట్ మాత్రం హైడ్రాకి బాగానే పడుతుంది. వాస్తవంగా ఓవైసీ విద్యా సంస్థల భవనం అసలు ఎఫ్టీఎల్లోనే లేదట, ఏది చెరువు లోపల కట్టింది ఎఫ్టీఎల్లోనే లేదని హైకోర్టుకు అందజేసిన నివేదికలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం, మీకు నచ్చిన వాళ్ళ భవనాలు కూల్చకుండా వదిలేస్తారంటూ ప్రభుత్వం మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం, హైదరాబాద్లో సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనం మీద హైకోర్టుకు అందిన నివేదిక మీద ఇప్పుడు పెద్ద చర్చకే తావిస్తోంది. హైడ్రా అట్టట్లా నివేదికిస్తే ప్రభుత్వం అట్టట్లా నివేదికిస్తుంది అన్నది. సదరు భవనం ఎఫ్టీఎల్లో లేదని నివేదిక ఇవ్వడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. చెరువులు కాపాడుతున్నామని చెప్పుకునే హైడ్రా విషయంలో ఏం చేసిందన్నది ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధిస్తున్నాయి. బట్ బీఆర్ఎస్ సైలెంట్గా ఎక్కువగా పెద్దగా స్పందించదు. మళ్ళీ అక్కడ ముస్లిం ఓట్లు ఉంటే ఓవైసీతో వాళ్ళకు కూడా కాంటాక్ట్ అవసరం కాబట్టి ప్రస్తుతం చూస్తుంటే ఎఫ్టీఎల్కి సంబంధించి ఇంకా ఏమక్కర్లేదు. ఈ జాలు చెరువులో ఎక్కడుంది కనబడుతుంది. చెరువు లోపల కట్టినటువంటి ఆ బిల్డింగ్ అంట ఎఫ్టీఎల్లో లేదట. మరి ఆ లెక్కనైతే అసలు హైదరాబాద్లో ఏ చెరువులో ఎవరిది కూడా కబ్జాని ఖాళీ చేయించడానికి వీల్లేదు. ఇంత దరిద్రమా అన్నదే ఇప్పుడు చర్చ.